కళ్ళు మూసుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగుంచుకోండి. దీర్ఘ శ్వాస. ఓంకారం. ఓం. ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే. ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం యస్మాదరిచో అపాతక్షన్ యజుర్యస్మాదపకర్షన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావి ప్రేణా తదేషాం నిహితం గుహావి. ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం
ऋग्यजुस्सामलक्षणम् ऋग्यजुस्सामलक्षणम् ॐ शान्ति शान्ति शान्ति। ॐ परमपिता परमात्मा ॐ ॐ रक्षक ॐ सर्वरक्षक सदा रक्षक सर्वदा रक्षक सत्यरक्षक नित्यरक्षक सर्वत्र रक्षक सर्वतः रक्षक ॐ सर्वधा रक्षक सर्वथा रक्षक शाश्वत रक्षक परमरक्षक जगद्रक्षक विश्वरक्षक ॐ शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत्पिता जगन्माता जगदांबा जगज्जननी ओम जगतपति विश्वपति चित्तपति वाक्पति चक्षुष्पति आपति परापति शुभपति व्रतपति वास्तोषपति दीक्षापति तपस्पति प्रजापति सर्वभूतपति ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता ओम शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा सर्वबंधु सर्वमित्र सर्वसखा परमबंधु परममित्र परमसखा प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा ओम शाश्वत गुरु गुरूणां गुरु परम गुरु विश्वगुरु सर्वगुरु आदि गुरु प्रथम गुरु सनातन गुरु सत्य नित्य गुरु शाश्वत आचार्य परमाचार्य सर्वाचार्य सत्य नित्य आचार्य शाश्वत स्वामी सर्वस्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट पूर्णराट सर्वराट ओम शाश्वत न्यायाधीशा अर्यमा ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा ओम ईशा परेशा सर्वेशा विश्वेशा सर्वभूतेशा ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन् ओम सर्वव्यापका विश्वव्यापका ओम सर्वशक्तिमन् निराकारा निर्विकारा ओम न्यायकारिन् दयालु अजरा अमरा अभय अनुपमा ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्मूलनकर्ता निर्माणकर्ता ओम प्रभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम परिभू ओम शंभवा मयो भवा प्रभवा विभवा उद्भवा सुभवा ओम सर्वानुभूः विश्वानुभूः ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः
ప్రియా, ప్రియాతి ప్రియా, ప్రియతమా, ప్రాణాత్ ప్రియ, ప్రాణస్య ప్రాణ, ప్రాణాధార, ప్రాణపతి, ప్రాణేశ్వర, జీవనేశ్వర, జీవనపతి, జీవనాధార, జన్మదాత. ఓం సర్వదుఃఖ వినాశక, సకల క్లేశనాశక, సంకటమోచక, సమస్త అవిద్య, అశాంతి, భయ, నిరాశ నివారక. ఓం సతచితనంతానంద ఘన స్వరూప, ఆనందదాత, ఆనందకర, సుఖకర, సుఖదాయక. ఓం ఆత్మదా, బలదా, జ్ఞానదా, సర్వదా, హర్షదా, వర్చోదా, సహోదా, ద్రవిణోదా, స్వస్తిదా, మోక్షదా. ఓం 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 ఓం. ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామః. ఆత్మబంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మబంధువులారా, విశ్వబంధువులారా, వేదబంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, పరమాత్మ, సర్వాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వరారాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా. అన్ని రకాల ధనాలు, సుఖాలు ఉండాలి. బలము, బుద్ధి, విద్య, వృద్ధి కావాలి. అన్ని సాధనాలు ఉండాలి. వృద్ధి కావాలి. ఇంకా పెరుగుతూ ఉండాలి. ఇంకా ధనం, ఇంకా సాధనం, ఇంకా వృద్ధి, ఇంకా ప్రగతి, ఇంకా వికాసం జరుగుతుండాలి. జరుగుతుండాలి. ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా సుఖాలు, ఇంకా సుఖాలు కావాలి. ఏ దుఃఖం ఉండకూడదు, ఏ రోగం ఉండకూడదు, ఏ నొప్పి ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు. శరీరం బలంగా ఉండాలి, మనసు బలంగా ఉండాలి, అన్ని బలంగా ఉండాలి. ఎవరి చేతుల్లో ఉంది? కుటుంబం అంతా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా, సంతోషంగా. సుఖ సాధనాలు ఉన్నప్పటికీ సుఖాలను పొందే సాధనాలు, ఇంద్రియాలు బాగుండాలి. సుఖాన్ని అనుభవించాలంటే ఇంద్రియాలు. శరీరం ఆరోగ్యం ఉండాలి, మనసు బాగుండాలి. సుఖ సాధనాలు అంటే ఏమి లాభం? ఎంత భోజనం అంటే ఏమి లాభం? ఆకలి ఉండాలి, జీర్ణించుకునే శక్తి ఉండాలి. జీర్ణశక్తి లేకుండా, ఆకలి లేకుండా భోజనం చేస్తే అది రుచించదు. సుఖాన్నివ్వదు, ఆరోగ్యాన్నివ్వదు, ఆనందాన్నివ్వదు, తృప్తినివ్వదు. ఆరోగ్యం బాగలేదు, జీర్ణశక్తి లేదు. రూపాలు ఉన్నాయి, ఎన్నో అందాలు ఉన్నాయి. చూడడానికి కళ్ళు ఉండాలి, కంటి చూపు బాగుండాలి కదా. వినడానికి చెవులు బాగుండాలి, వినికిడి శక్తి బాగుండాలి. అన్ని రుచులు ఉన్నాయి, కానీ ఏది రుచించడం లేదు. అన్ని సుగంధాలే, ముక్కు ఆరోగ్యం బాగలేదు. అన్ని బాగున్నాయి, అన్నీ ఉన్నాయి, మనసు బాగలేదు. మనసులో అశాంతి, నిరాశ, నిస్పృహ, ఏదో అలజడి, ఆందోళన, ఒత్తిడి, దిగులు, బెంగ, అసంతృప్తి. మనసు బాగలేదు. అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. అన్నీ ఉండాలి, అందరూ బాగుండాలి అంటే అమ్మ బాగుండాలి,
అమ్మ బాగుంటే అన్నీ బాగుంటాయి. అమ్మ ఆరోగ్యంగా ఉండాలి. ఇంట్లో అమ్మ బాగుండాలి. అమ్మ బాగుండాలి. అమ్మకు అన్నీ తెలిసి ఉండాలి. ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు, వ్యవహార నియమాలు తెలిసి ఉండాలి. అమ్మకు విద్య ఉండాలి. ఆరోగ్య విద్య ఉండాలి. ధర్మ విద్య ఉండాలి. అమ్మకు వివేకం ఉండాలి. విచక్షణ ఉండాలి. అమ్మకు విద్య లేకుండా, వివేక జ్ఞానం లేకుండా వండితే ఆ వంట, ఆ భోజనం ఆరోగ్యాన్నివ్వదు, సుఖాన్నివ్వదు, బలాన్నివ్వదు, పుష్టినివ్వదు. శరీరంలో బలం లేకుండా, పుష్టి లేకుండా, ఆరోగ్యం లేకుండా సుఖాలు పొందలేం. మనసు బాగు లేకుండా మనశ్శాంతి ఉండదు. ఇది అర్థం కాదు. మనసు బాగుండాలి. గురువునాం మాతా గరీయసి. గురువులలో మాతయ్య గరీయసి. గొప్ప గొప్ప గురువు. నాస్తి మాతృ సమో గురు. అమ్మను మించిన గురువు లేరు. నాస్తి మాతృ సమో గురువు. అమ్మే ఈ జన్మకు ఆది గురువు, ప్రథమ గురువు. ఏ గురువు సాటి రాడు. అమ్మను మించిన గురువు లేరు. అమ్మే గురువు కావాలి. విదుషీమణి కావాలి. విద్వాంసరాలు కావాలి. అమ్మ వివేకవంతురాలు కావాలి. అమ్మ బాగుండాలి. అమ్మ ఆరోగ్యం బాగుండాలి. అమ్మ తృప్తిగా ఉండాలి. సంతృప్తిగా ఉండాలి. అన్నింటిని ధరించేదమ్మ. గురుధార ఎన్నిటినో ధరిస్తుంది. గురుధార అమ్మ. పరాక్రమం నింపేది, విద్యను నింపేది, విషయాలను తెలియజేసేది మొదటి గురువు అమ్మ. అమ్మ బాగుంటేనే అన్ని బాగుంటాయి. ఇల్లంతా బాగుంటుంది. ఆ అమ్మను బాగుంచాలి. అమ్మను సురక్షితంగా ఉంచాలి. అమ్మకి భద్రత అవసరం. అమ్మ భద్రంగా ఉన్నప్పుడే, అమ్మ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వృధార అవుతుంది. అమ్మకు నీటి గురించి తెలిసి ఉండాలి. భోజనం గురించి తెలిసి, నీళ్లు ఎలా ఉంచుకోవాలి, ఏ పాత్రలో నీళ్ళు ఉంచాలి, ఆ నీళ్ళల్లో ఏముండాలి, ఏమి వేయాలి, ఎటువంటి నీటితో వంట చేయాలి, ఏ పదార్థాలను వంట చేయాలి, వంట చేసేటప్పుడు ఏ క్రమాన్ని పాటించాలి, అందులో ఏమి వేయాలి, ఏమి వేయకూడదు, ఏది కలపాలి, ఏది కలపకూడదు, ఏ భోజనం మంచిదో అమ్మకి తెలిసి ఉండాలి. ఏది ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఏ వ్యవహారం సరిగా ఉంటుందో, వ్యవహారం కూడా నేర్పించేది అమ్మే. ఆహారమైన వ్యవహారమైన అమ్మ చేతిలోనే ఉంటుంది. అమ్మ పరీక్షిస్తుంది. పదార్థం బాగుందా లేదా, నేను వండిన పదార్థాలు, ఆ భోజనం అది బాగుందా లేదా, రుచికరంగా ఉందా లేదా, రుచి చూస్తుంది, తెలుసుకుంటుంది, అప్పుడే వడ్డిస్తుంది. అమ్మ ముందు చూడాలి, పరీక్షించాలి. అమ్మ పరీక్షించిన తర్వాతే అంత అమ్మ చేతిలోనే ఉంటుంది. గృహ సామ్రాజ్యం అంతా అమ్మ చేతిలోనే ఉంది. గృహ సామ్రాజ్ఞి అమ్మ, ఇంటికి రాణి. అమ్మ అమ్మే. అమ్మ అంటే అమ్మే. అమ్మ అంటే అవని. అమ్మ అంటే భూమాతే. భూమాతలో ఉన్నటువంటి గుణాలు అమ్మలో ఉంటాయి. భూమి ఎన్నో ధరిస్తుంది, ఎన్నో తన కడుపులో నింపుకొని ఉంచుకుంటుంది. అమ్మ కూడా ఎన్నో దాచుకుంటుంది, ఎన్నో ఓర్చుకుంటుంది, ఎన్నో సహించుకుంటుంది. అమ్మలో ఎన్నో విద్యలు ఉంటాయి, బయట కనిపించవు. కనిపించని విద్యలు ఎన్నో ఉంటాయి అమ్మలో. అటువంటి అమ్మను కాపాడుకోవడం అవసరం ఉంది. వృధార అమ్మ. ఎన్నో విద్యలు నింపుకున్నటువంటి అమ్మ. ఉర్వీధార విద్యా సుశిక్షా ధారణ యస్యాహ సా. అమ్మ ఉరుధార. ఉర్వి ఈ భూమిని ధరిస్తుంది అమ్మ. భూమిలో ఉన్న గుణాలన్నీ ఉంటాయి. భూమికి ఉన్నంత సహనం,
ఈ భూమిలో భూగర్భములో ఏముందో కూడా అమ్మ గర్భములో అమ్మలో అన్నీ ఉంటాయి. ఈ భూమిని అర్థం చేసుకుంటే అమ్మను అర్థం చేసుకున్నట్టే. అమ్మను అర్థం చేసుకుంటే ఈ భూగోళ రహస్యాన్ని, భూగర్భ రహస్యాన్ని అర్థం చేసుకున్నట్టే. భూమిలో కూడా గర్భం ఉంది, అమ్మలో గర్భం ఉంది. ఆ గర్భము ఎన్నో రహస్యాలను నిక్షిప్తం చేసుకుంటుంది. అమ్మలో గర్భం లేకపోతే మన పుట్టుకకే అర్థం లేదు, కారణం లేదు. అమ్మ శరీరంలో గర్భం లేకపోతే మనం పుట్టలేము. అటువంటి ఆధారం అమ్మ. అమ్మ గురించి, అమ్మకి ఏ విషయాలు తెలియాలో, అమ్మ చేతుల్లో ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఎటువంటి నీరు ఉండాలో, ఆ నీటిలో ఏమి వేయాలో, ఎటువంటి ఆహారం ఇవ్వాలో, విదుషి అయినటువంటి అమ్మ ఉండాలి. అమ్మకు ఎన్నో విషయాలు తెలిసి ఉండాలి. బాగా పరీక్షించి పదార్థాలను వండి ముందు రుచి చూసి తర్వాత వడ్డించాలి. పతికి, పిల్లలకు, గృహస్థులకు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, అందరికి వడ్డించి అందరికి తినిపించి మిగిలింది తినేదమ్మ. ముందు చూస్తుంది, రుచి చూస్తుంది, బాగుందా లేదా చూస్తుంది. విదుషి అయినటువంటి అమ్మ. అందుకే అమ్మ విదుషి కావాలి. విదుషి మణి కావాలి. అప్పుడు ఆ ఇల్లు స్వర్గం. ఆ ఇంట్లో రోగాలు ఉండవు, ఆ ఇంట్లో అశాంతి ఉండదు, అసంతృప్తి ఉండదు. అటువంటి అమ్మను అర్థం చేసుకోవడం అవసరం ఉంది. ఎటువంటి పాత్రలు వాడాలి? కలశం వాడాలి. నవీన ఘటం, కలశం, నూతనం ఘటం. కలశంలో నీళ్లు ఉంచాలి. నీటిలో ఏమి ఉంచాలో కూడా చెప్పడం జరుగుతుంది. సుగంధ పదార్థాలు ఉంచాలి ఆ నీటిలో. అసలు ఆరోగ్యం నీటి నుంచి మొదలవుతుంది. ఉత్తమ సుగంధ పదార్థాలను అందులో, ఆ నూతన ఘటములో, కొత్త కుండ, కొత్త పాత్ర. ఏ పాత్ర ఏ కాలంలో వాడాలి, ఆ పాత్రను ఎలా ఉపయోగించుకోవాలి? మట్టి కుండనా, ఇత్తడి కుండనా, ఇత్తడి బిందెనా? ఏ పాత్ర? మట్టి పాత్ర, ఇత్తడి పాత్ర, రకరకాల పాత్రలు ఉన్నాయి. రాగి పాత్రలు ఉంటాయి, ఎన్నో రకాల పాత్రలు ఉంటాయి. ఏ కాలంలో ఏ ఋతువులో ఏ పాత్రను వాడాలి, ఆ నీటిలో ఏ మూలికలు వేయాలి, ఇదంతా తెలిసి ఉండాలి. అక్కడి నుంచి మొదలవుతుంది ఆరోగ్యం అనేది. ఇదంతా అమ్మకు తెలిసి ఉండాలి అంటున్నారు ఈ మంత్రంలో. ఈ మంత్రం యజుర్వేదంలో 8వ అధ్యాయం, 8వ అధ్యాయంలో 42వ మంత్రం. యజుర్వేదే 8మోధ్యాయే ద్వాచత్వరింశత్తమం మంత్రం, 42వ మంత్రం. ఈ మంత్రం ఆజిఘ్ర కలశం మహి ఆ త్వా విశంతు ఇంధవ పునరూర్జా నివర్తస్వ సా నః సహస్రం ద్విక్ష ఉరుధార పయస్వతి పునర్ మా ఆవిశతాత్ రై. ఈ మంత్రం యొక్క ఋషి ఆజిఘ్ర ఇత్యస్య కుసురు వింధు ఋషి. కుసురు వింధు ఋషి. దేవతా పత్ని. ఇక్కడ నేరుగా దేవత పత్ని, అమ్మ, భార్య. స్వరాడ్ బ్రాహ్మీ ఉష్ణ ఛంద. స్వరం ఋషభ స్వర. ఈ మంత్రంలో ఉపదేశం. అథ గృహస్థకర్మణి పత్ని ఉపదేశ విషయమః. పత్ని ఉపదేశం, గృహస్థ కర్మంలో పత్నికి ఉపదేశం, అమ్మకు ఉపదేశం. శరీర ఆత్మ బల ప్రాప్తి కొరకు సాధు భోజనం ఆవశ్యకమితి పత్ని ఉపదేశం వర్ణయతి. శరీర ఆత్మ బల ప్రాప్తి కొరకు, శరీరాత్మ బల ప్రాప్తయే సాధు భోజనం చేయాలి. సాధువులు ఏ భోజనం చేస్తారు? సాత్విక శాకాహారం, పళ్ళు, కూరగాయలు, అటువంటి రజోగుణం పెంచకుండా ఉండే భోజనం. సాధు భోజనం ఆవశ్యకం ఇది పత్ని ఉపదేశం. పత్నికి ఉపదేశం ఇది. సాధు భోజనం తయారు చేయాలి అమ్మ. సాత్విక ఆహారం ఉండాలి.
శాకాహారమే, కానీ సాత్విక ఆహారం ఉండాలి అని ఈ ఉపదేశంలో వివరణ చెప్పడం జరిగింది. పదవాక్య ప్రమాణజ్ఞ పండిత బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు ఈ ఉపదేశంలో ఈ రహస్యం ఉంది, ఈ విషయం ఉందని చెప్పినారు. శరీరాత్మ బలప్రాప్తి కొరకు తామసిక ఆహారం, రాజసికారం శరీరానికి మంచిది కాదు. శరీరానికి ఆత్మకు బలం చేకూర్చదు. శరీరానికి బలం కావాలి, ఆత్మబలం కావాలి. ఆత్మబలం అంటే అందులో మనోబలం కూడా ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఇది ఉపదేశం. ఈ మంత్రంలో శబ్దాలు పదచ్ఛేదం తర్వాత పదపాఠం మహర్షి దయానంద సరస్వతి గారు చేసినటువంటి పదపాఠం సంధి విచ్ఛేదం చేసి ఆ పదాలు ఆ జిఘ్ర, అందులో ఆ జిఘ్ర, కలశం, మహి, మహియా ఉంది, అది మహి ఆ. ఇక్కడ మహి అంటే అమ్మ, పూజనీయురాలు అని అర్థం. మహిం పూజయాం. త్వా విశంతు ఇందవః పునః ఊర్జ నివర్తస్వ. సా నః సహస్రం ధుక్ష్వ ఉరుధారే ఇతి ఉరుధారా పయస్వతి పునః మా ఆ విశతాత్ రయః. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారం. ఓం నమస్తే గురుజీ. ఓం ఆజిఘ్రకలశం మహ్యాత్వా విశన్త్విందవః పునరూర్జా నివర్తస్వసానః సహస్రం ధుక్ష్వోరుధారా పయస్వతి పునర్మా విశతాద్రై. ఓం నమస్తే గురుజీ. శుభం. ఓం ఆజఘ్ర కలశం మహీయా త్వా విశంతు ఇందవః పునరూర్జా నివర్తస్వ సా నః సహస్రం ధుక్ష్వ ఉరుధారా ధుక్ష్వోరుధార ధుక్ష్వ ఉరుధార పయస్వతి పునః పునర్మా విశతాత్ ఆవిశతాత్ రయః. పునః మా ఆవిశతాత్ పునర్మా విశతాత్ రయః. ఈ శబ్దాలకు అర్థం, ప్రతి శబ్దానికి ప్రతి పదానికి అర్థం పదార్థం పేరుతో. ఆ అంటే ఆసమంతాత్, అంతా అని అర్థం. జిఘ్ర అంటే పూర్తిగా, జిఘ్ర అంటే ఇక్కడ వాసన చూడండి అని అర్థం వస్తుంది, కానీ సుగంధ పదార్థాలు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కలశంలో ఆ నీటిలో ఏమి వేయాలి? ఆ కలశం నూతనం ఘటం అన్నారు. కలశం నూతనం ఘటం. మహి మహాగుణ విశిష్టే పత్ని సంబోధన. హే మహి అంటే ఓ మహాగుణాలతో విశేషంగా ఉన్నటువంటి, విశిష్టమైనటువంటి ఓ పత్ని అని సంబోధన. అంటే భర్త అడుగుతున్నాడు అనమాట, సంబోధిస్తున్నాడు ఇక్కడ భార్యను. మహి మహాగుణ విశిష్టే పత్ని ఆ త్వా. త్వా అంటే నిన్ను, నీవు. విశంతు పొందుము అని అర్థం. విశంత్ అంటే ఇందవః సోమాది ఓషధి రసః. సోమాది ఓషధి రసాలను పొందుము అంటే మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా నీటిలో సోమాది రసాలను గ్రహించాలి. పునః మళ్ళీ ఊర్జ పరాక్రమేణ, ఊర్జ ద్వారా, పరాక్రమం ద్వారా, నిశ్చయంగా. నితరాం అంటే అంటే నితరాం అంటే పూర్తిగా, నితరాం అంటే పూర్తిగా, అంతా అనే అర్థం కూడా వస్తుంది. అంటే నిశ్చయంగా, నియమాలతో నిత్యం. వర్తస్వ వర్తించాలి, వ్యవహారం చేయాలి. సా అటువంటి, అది ఇక్కడ స్త్రీలింగం. ఊర్జ అటువంటి ఊర్జ. నా నహ అస్మాన్ మమ్మల్ని. నా అంటే ఇక్కడ మమ్మల్ని, అస్మాన్. సహస్రం అసంఖ్యం చాలా, వేలాది అంటాం. వేలాది అంటే ఎన్నో, వేలు వేలు వేలకు వేలు అంటాం. సహస్రం అసంఖ్యం. ధుక్ష్వ
పి పూరిహి సంతృప్తిపరచండి. పి పూర్తి. పి పూరిహి ఉరుధార ఉర్వీధార విద్యా సుశిక్షా ధారణ యస్యాహ సా. ఉర్వీధార ఉరుధార అంటే అమ్మకు మహిళకు ఒక పేరు ఉరుధారకుడు అంటారు. విద్య ఉర్వీధార అంటే ఏంటంటే విద్యా సుశిక్షా ధారణ. విద్యా సుశిక్షా ధారణ ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఉంటాయో అటువంటి సా అటువంటి అమ్మ, అటువంటి మహిళ. మహిళ అందులో కూడా మహి ఉంది, మహిళ. పయస్వతి ప్రశస్తాని పయాంసి. ప్రశస్తమైనటువంటి పయాంసి అంటే ఇక్కడ పాలు పెరుగు అన్నీ వస్తాయి. తర్వాత ద్రవ పదార్థాలు వస్తాయి, నెయ్యి కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. ప్రశస్తాని పయాంసి. పయాంసి అంటే నీరు కూడా వస్తాయి, రసాలన్నీ వస్తాయి. రసోవై పయః శతపథ బ్రాహ్మణంలో పయ అంటే రసాలన్నీ కూడా. పయాంసి అన్నాని ఉదకానివ స్పష్టం చేస్తున్నారు. పయస్వతి అంటే పయాంసి. పయాంసి అంటే ఏంటి? అన్నం, ఉదకం నీరు. అన్నాని అన్నములు అంటే రకరకాల అన్నాలు, అందులో కూర అవన్నీ వస్తాయి కాబట్టి అన్నములు. అన్నాని ఉదకాని నీళ్లు. నీళ్ళు అంటే రకరకాల నీళ్ళు ఉంటాయి, పాలు ఉంటాయి, మజ్జిగ ఇవన్నీ కూడా. వా ఇక్కడ వా ఎందుకన్నారంటే అన్నాని లేదా ఉదకాని అని అర్థం. యస్యాం సా ఎందులో ఉంటాయో అటువంటి అమ్మ పయస్వతి. అమ్మ అన్నమాత, అంత అమ్మే నిజానికి. పునః మళ్ళీ మాం నన్ను. ఇక్కడ మా అంటే నన్ను. ఆసంతాత్ విశతాత్. విశతాత్ అంటే పొందాలి, నాకు ప్రాప్తించాలి అని అర్థం, నాకు అది లభించాలి. రై ఏమిటి? ధనం. ఇక్కడ ధనం అంటే విద్యాధనం, ఐశ్వర్యధనం, పదవీధనం, అధికార ధనం, రాజ్యము, సామ్రాజ్యమే రై అంటే ఇక్కడ చక్రవర్తి సామ్రాజ్యం. అటువంటి ధనాలన్నీ కూడా నాకు లభించాలి అని అర్థం అన్నమాట. ఈ మంత్రం యొక్క అన్వయం హే మహి పత్ని. మహి అనే శబ్దంతో సంబోధిస్తూ హే మహి పత్ని, ఓ మహి. మహి అంటే అర్థం చెప్పుకున్నాం, అన్ని రకాల ధారణ, సుశిక్ష, విద్యా సుశిక్షా ధారణ యస్యాహ సా అటువంటి ఉరుధార అమ్మ. యా త్వం ఉరుధార పయస్వతి అసి. నీవు ఉరుధారవు, పయస్వతివి అమ్మ నీవు. ఇక్కడ భార్యను సంబోధిస్తే ఓ భార్యామణి, ఏ మహి, ఓ మహనీయురాల, పూజనీయురాల, ఆదరణీయురాల అని అర్థం. మహి అంటే ఆదరణీయం, సత్కరించదగినటువంటిది, ఆదరించదగినటువంటిది, ఆదరణీయురాలు అమ్మ, పత్ని, మహిళ. పయస్వతి సా గృహస్థ శుభ కర్మసు. అటువంటి ఆ అమ్మ, ఆ మహిళ గృహస్థ శుభ కర్మసు కలశం ఆజిగ్రహ. గృహస్థములో శుభ కర్మలలో కలశం ఉంచాలి. అది కొత్త కుండ, కొత్త పాత్ర. అది మట్టిది కావచ్చు, కంచు కావచ్చు, రాగి కావచ్చు, ఇత్తడి కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, కొత్తది ఉండాలి. కలశం ఆజిగ్రహ. పునః త్వాం సహస్రం ఇందవ. సహస్రం ఇందవ. ఇందవ అంటే సోమాది ఔషధి రసాలు ఉండాలి అందులో. అన్ని రకాలుగా సహస్రం అంటే అసంఖ్యాకమైన మూలికలు, అంటే ఎన్నో మూలికలు వేయాలి అందులో నీళ్ళల్లో. అమ్మకు తెలిసి ఉండాలి ఏ మూలికలు ఎప్పుడు వేయాలి, ఏ ఋతువులో, ఏ సమయంలో, ఏ కాలంలో ఎటువంటి నీళ్లు తయారు చేసుకోవాలి. ఆ నీరే అసలు మంచి ఔషధం. ఆవిషంతు. ఆవిషం కూడా ప్రాప్తి కావాలి. గురుజీ మ్యూట్ లో ఉన్నారు. ఊర్జ ద్వారా. పునః మళ్ళీ ఊర్జ ద్వారా. నహ మమ్మల్ని, నో అస్మాన్, నహ అస్మాన్ మమ్మల్ని, మాకు, ధుక్ష్వ అంటే పరిపూర్ణం చేయండి. భార్యను కోరుతున్నాం, పరిపూర్ణం చేయు.
పునః మళ్ళీ మా నన్ను రయి రహి ఆవిషాత్ ఆవిషతాత్ రయిని ధనాన్ని ఎన్ని రకాల ధనాన్ని పదార్థాలను ఉన్నతి చేయుము అని భార్యను కోరుతున్నాడు భర్త గ్రస్తములో. అది అన్వయం. భావార్థంలో మహర్షి దయానంద సరస్వతి గారు స్పష్టం చేస్తున్నారు. విదుషీణాం స్త్రీణాం యోగ్యత అస్తి అంటే విదుషి అటువంటి స్త్రీల యొక్క యోగ్యత ఏమిటి? యోగ్యత వారు ఏం చేయాలి, చేయదగినది ఏమిటి? ఇక్కడ యోగ్యత అంటే చేయదగినది ఏమిటి అంటే అని చెప్తున్నారు. విదుషీణాం స్త్రీణాం యోగ్యత అస్తి తాహ ఆ స్త్రీలు. ఇక్కడ విదుషీణాం స్త్రీలు ఎందుకన్నారంటే అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, ఇంట్లో ఉన్న మహిళలు ఎవరైనా స్త్రీలు. తాహ అటువంటి ఆ మహిళలు, ఆ స్త్రీ ఏం చేయాలి? యాదృశాన్ సుపరీక్షితాన్ పదార్థాన్ స్వయం భుంజీరన్. యాదృశ ఎటువంటి పదార్థాలు? సుపరీక్షితాన్ మంచిగా పరీక్షించాలి. సుపరీక్షితాన్ సరిగా పరీక్షింపబడినటువంటి పదార్థములను స్వయంగా భుంజీరన్ ముందు రుచి చూడాలి, పరీక్షించాలి, తినాలి. భుంజీరాన్ తాదృశానేవ పత్యే దద్యు అటువంటి పదార్థాలనే అంటే ముందు పరీక్షించి రుచి చూసి అందులో ఏముంది ఏమి లేదు, ఏది సరిగా ఉంది ఏది సరిగా లేదు అని ముందు చూడాల్సి వస్తుంది. చూడడం కూడా అవసరం కూడా. అలాగే చేయాలి, అలాగే చేస్తారు కూడా. ఇక్కడ కోరడం జరుగుతుంది. అటువంటి పదార్థాలనే ముందు చూడండి అంటే ఏదైనా గొప్పవారికి ఏదైనా పదార్థం వడ్డించే ముందు చూస్తారు. ఒక వైద్యుని చేత పరీక్ష చేస్తారు. పదార్థం తినదగినవా కాదా. పెద్ద పెద్ద నేతలైతే, రాజు అయితే ముందు పరీక్ష చేస్తారు. ఇప్పుడు కూడా ఆ వ్యవహారం ఉంటుంది. ఈ మంత్రులు కానీ, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు ముందు ఒక వైద్యుడు తెలిసిన వారు పరీక్ష చేస్తారు. అందులో విషయం అయితే లేదు కదా, ఆరోగ్యాన్ని నాశనం చేసే పదార్థాలు లేవు కదా అని చెప్పి ముందు పరీక్ష చేస్తారు. పరీక్ష అయిన తర్వాతే పెడతారు. అది ఇక్కడ ఎవరు పరీక్ష చేస్తారంటే అమ్మ పరీక్ష చేస్తుంది, భార్య. అలా పరీక్షించిన తర్వాతే, తిన్న తర్వాతే అప్పుడు వడ్డించాలి అని అర్థం. తాదృశానే పత్యేహ దద్యు యత ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే యత అంటే ఏమవుతుంది దానివల్ల? బుద్ధి బల విద్యా వృద్ధి స్యాత్. దానివల్ల బలము, విద్యా బుద్ధి, బుద్ధి బల విద్యా వృద్ధి. బలం వృద్ధి కావాలి, బుద్ధి వృద్ధి కావాలి, విద్య కూడా వృద్ధి కావాలి. ఆ భోజనంతో, ఆ నీటితో. ధనాది పదార్థాన్ ఉన్నతిం చకుర్యు. దానివల్ల ధనాది పదార్థాల ఉన్నతి కూడా కావాలి. ఆరోగ్యం బాగుంటే, బుద్ధి బాగుంటే, బలం ఉంటే, శరీరంలో బలం ఉంటే, బుద్ధి బలం ఉంటే, విద్యా బలం ఉంటే అన్ని రకాల సాధనాలు, ధనాలు వస్తాయి, అన్ని ఐశ్వర్యాలు వస్తాయి, అధికారం వస్తుంది. ఎందుకంటే బుద్ధి బలం ఉంది, విద్యా బలం ఉంది, శరీరంలో బలం ఉంది, అన్ని బాగున్నాయి. అది ఎవరి చేతిలో ఉంది? అమ్మ చేతిలో ఉంది. అమ్మే మంచి వైద్యురాలు, అమ్మే గురువు, అమ్మే అన్ని, అమ్మే అవని. అమ్మని రక్షించుకోవడం అవసరం. అందుకే భర్తలు అర్థం చేసుకోవాలి, భార్యను బాగా కాపాడుకోవాలి. భార్య బాగుంటే అన్నీ బాగుంటాయి. ఇల్లంతా, ఇంటిల్లి పాదంతా ఆరోగ్యంగా ఉంటుంది, అందరూ బాగుంటారు. అందుకే అమ్మ విదుషీణాం స్త్రీణం అన్నారు. అందుకే విదుషి కావాలి అమ్మ. స్త్రీలు, మహిళలు విదుషీమణులు కావాలి. విదుషీమణులైనప్పుడే ఇది సాధ్యమవుతుంది. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద. అమ్మ ధార్మికి కావాలన్నారు, విదుషి కావాలన్నారు. అమ్మ ధార్మికి, విదుషి అయినప్పుడే ఆ కుటుంబం, ఆ పిల్లలు సౌభాగ్యవంతులు అన్నారు. సత్యార్థ ప్రకాశంలో 2వ సముల్లాసంలో ఆరంభంలో మహర్షి దయానంద సరస్వతి గారు ఈ వాక్యంతోనే ప్రారంభిస్తారు. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద. అటువంటి సంతానం ధన్యులు, సౌభాగ్యవంతులు. ఆ ఇల్లు స్వర్గం. ఇల్లాలు బాగుంటే ఇల్లు స్వర్గం. అటువంటి ఇల్లాలే కాదు, మహి, అమ్మ మహి అన్నారు. మహి అంటే భూమి కూడా. ఉర్వి అమ్మ, ఉరుధార అమ్మ. అందుకే అమ్మను కాపాడుకోవాలి. అమ్మ బాగుంటే అవని బాగుంటుంది. అసలు రహస్యం ఇది. ప్రపంచం బాగుండాలంటే
అమ్మాయి బాగుండాలి. ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే అమ్మ బాగుండాలి. అమ్మకు విద్య ఉండాలి, వేద విద్య ఉండాలి, ఆయుర్వేద విద్య ఉండాలి, గణిత విద్య ఉండాలి, వ్యవహార విద్య ఉండాలి, భాషా జ్ఞానం ఉండాలి. అమ్మ ఆరోగ్యంగా ఉండాలి, అమ్మ బలంగా ఉండాలి. ఈ మంత్రం ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. ఇందులో కలశం అనే శబ్దం, మహి అనే శబ్దం గమనించాలి. అమ్మ ఉరుధార పయస్వతి, అమ్మే మూలం, ఆధారం. అమ్మే ఆధారం. అమ్మ మహిళ. మరొకసారి మంత్రం. ఓం ఆజిఘ్రా కలశం మహ్యా త్వా విశంతు ఇందవః పునరూర్జా నివర్తస్వ సా నః సహస్రం ధుక్ష్వ ఉరుధార పయస్వతి పునర్మా ఆవిశతాత్ రైః. ఇక్కడ ఆపేద్దాం. ఓం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగండి. నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. నివర్తస్వ అంటే గురుజీ నివారించాలి. ఇక భార్యను భర్త అంటాడు, నివారణ చేయము, రోగాలు రాకుండా వీటిని దూరం చేయమని. నివర్తస్వ. మరొక అర్థం నియమాలతో వర్తించుము, వ్యవహారం చేయము. నిరంతరం, అంటే నిరంతరం నియమాలతో పూర్తిగా, నితాంతం అనే అర్థం కూడా వస్తుంది. అంటే నితాంతం అంటే పూర్తిగా వ్యవహారం చేయము. ఇక్కడ నివారణ కూడా అంటే రోగాలు రాకుండా నివారణ చేయమని అర్థం, కూడా దూరం చేయమని అర్థం. అంటే దుఃఖాలు, ఆరోగ్యం, అనారోగ్యం, రోగాలు వస్తే దుఃఖాలు ఉంటాయి. అలాగే అన్ని దుఃఖాలు లేకుండా చేయమని అర్థం కూడా వస్తుంది. అన్ని అంటే పూర్తి నితాంతం, ఏమాత్రం ఏ రకంగా దుఃఖాలు ఉండకూడదు ఇంట్లో. నివర్తస్వ. ఆజిఘ్ర అంటే గురుజీ ఆసమంతా జిగ్ర అంటే పూర్తిగా మంచి సుగంధాలు ఉండాలి ఆ నీటిలో. కొత్త కలశం తీసుకుంటాం కదా, కలశం అంటేనే నూతనం ఘటం అన్నారు ఇక్కడ. కలశం అంటేనే కొత్తది. మన కలశాలు పెట్టుకుంటాం కదా పూజా కార్యక్రమాలు, పూజలో కాదు, రోజు కలశం పెట్టుకోవాలి. ఇక్కడ నూతనం అంటే ప్రతిరోజు కొత్తగా ఉండడం అని కాదు, అంటే నూతనంగా ఉంచుకోవాలని అర్థం, కూడా శుద్ధంగా ఉంచుకోవాలని అర్థం. దాన్ని కలశం అంటాం. కలశం అంటేనే అర్థం అది. కలశం. ఆజిగ్ర అంటే ఆసమంతాతు సుగంధ పదార్థాలు ఉండాలని అర్థం. సుగంధ పదార్థాలు ఏమిటి? తులసి ఆకులు వేసుకోవచ్చు, పచ్చకర్పూరం కొంచెం వేసుకోవచ్చు, ఇంకా సుగంధ పదార్థాలు ఉంటాయి. చందనం కూడా వేసుకోవచ్చు నీటిలో, తెల్ల చందనం. ఇటువంటి పదార్థాలు వేసుకోవాలి. మూలికలు ఉంటాయి, అతిమధురం. ఇటువంటి నీళ్ళను ఇప్పుడు మందిరాలు, గుళ్ళల్లో తీర్థం ఇస్తారు కదా, అలా నీటిని తీర్థంగా మార్చుకోవాలి. అప్పుడు ఆజిగ్ర అవుతుంది. అంటే ఇప్పుడు ఏమన్నారు? ఉత్తమ సుగంధ పదార్థాలను అందులో ఉండాలి అని అర్థం. జిగ్ర అంటే నిజానికి వాసన చూడడం అని అర్థం. ఆసమంతాత్ వాసన చూడండి అంటే ఇక్కడ సుగంధ పదార్థాలు వాసన రావాలి నీటిలో, అటువంటి పదార్థాలు వేయని అర్థం. అంటే ఆజిగ్ర. పదార్థాలు వేసి రోజు సేవించాలి అని గురుజీ. దాని అర్థం ఏంటి? నూతనం ఘటం అంటే రోజు తీసేయాలి మళ్ళీ. దాని అర్థం నూతనం ఘటం అన్నారు కదా, కొత్త పాత్ర ఏ రోజు ఆ రోజు వేసించుకొని తీసేయాలి. సేవించాలి. అలాగే ఉంచుకోకూడదని ఇక్కడ నూతనం ఎందుకున్నారు? కలశం అంటేనే అది. కలశం అంటే అట్లా అలాగే ఉంచుకొని కలశంగా పెట్టడం కాదు. కొంత కలశం నీళ్ళు వేసి వారం రోజులు ఉంచేస్తారు, మార్చి తీసేయాలి అని అర్థం. ఇప్పుడు తాజాగా కొత్తగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఇందవ శబ్దం సోమాది ఓషధి రసాయి. ఈ సోమలత కూడా వేసుకోవచ్చు. అంటే సోమలత ఇప్పుడు తిప్పతిగా అనుకోండి. సుగంధాలు అంటే మొత్తం తీయగుండాలని అర్థం కాదు, చేదుకుండొచ్చు నీళ్లు. ఇప్పుడు సోమలత వేస్తే తీయ ఉండవు, చేదు ఉంటాయి. ఈ ప్రయత్నం చేయండి ఎవరైనా. తులసి ఆకులు, పచ్చకర్పూరం కొంచెం, అతిమధురం పొడి ఇటువంటి వేసుకోవచ్చు. కొంచెం సున్నం కూడా, తినే సున్నం వేసుకోవాలి. దానివల్ల కీలు నొప్పులు, కాలు నొప్పులు ఉండవు, ఎముకల సమస్యలు ఉండవు, ఎన్నో రోగాలు దూరం అవుతాయి. వాడి చూడండి, చాలా బాగుంటాయి. తీర్థం అసలు ఆ నీళ్ళు చాలా బాగుంటాయి. మట్టి కుండలోనే వేయాలా గురుజీ? లేదు, ఇతడి పాత్ర కూడా వేసుకోవచ్చు.
రాగి తెలిసి ఉండాలి. యా రాగి కూడా వేసుకోవచ్చు. ఏ కాలంలో ఏ ఋతువులో ఏ పాత్ర వాడాలి అని తెలిసి ఉండాలి. ఎండాకాలం అయితే రాగి పాత్ర వాడకూడదు. ఎండాకాలంలో ఏ అవును. ఋతువు అయినా ఏ కాలమైనా ఇత్తడి పాత్ర వాడవచ్చు. ఏ కాలమైనా ఏ ఋతువు అయినా గురూజీ. అంటే కొన్ని లోహాలను కూడా తీసుకుంటాయి కదా గురూజీ. తీసుకుంటాయి. అదొక విద్య అది. రాసి తెలిసి ఉండాలి. రాగి పాత్ర అనుకోండి, అందులో కర్పూరం వేయకూడదు, తులసి వేసుకోవచ్చు. సున్నం వేయకూడదు అప్పుడు. రాగి పాత్ర సున్నం వేయకూడదు, కర్పూరం వేయకూడదు. అదొక విద్య. అంటే నీటిని తయారు చేసుకున్నప్పుడు ఈ రోజుల్లో రకరకాల నీళ్ళ పేర్లతో వస్తున్నాయి కదా, లక్షలు పెట్టి తాగుతున్నారు. ఒక బాటిల్కు 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 పెడుతున్నారు రకరకాల పేర్లతో. నీటి కోసమే లక్షలు ఖర్చు చేస్తున్నారు. అవును. ఇంకా ఓం నమస్తే గురూజీ. ఓ ఇంకెవరైనా సందేహాలు, ప్రశ్నలు సందేహాలు అడగండి. తర్వాత మీ అనుభూతుల తర్వాత నమస్తే గురూజీ. ప్రశ్న చెప్పండి. అదే ఇప్పుడు పౌరాణిక పూజల్లో పూజలు చేసేటప్పుడు కలశం పెడతారు. అదే కలశాన్ని మనం ఇప్పుడు యజ్ఞం ద్వారా కలశం పెట్టి ఇప్పుడు మీరు చెప్పిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ కలశంలో వేసి యజ్ఞం అనంతరాన ఆ కలశంలో తీర్థాన్ని అందరికి పంచి ఇవ్వచ్చు గురూజీ. ఇవ్వచ్చు. బాగుంటది. చాలా బాగుంటుంది అది. గురూజీ. అతి మధురం వేయండి, కొంచెం పచ్చకర్పూరం వేయండి, తులసాకులు వేయండి. గురూజీ. తెల్ల చందనం కూడా బాగా పనిచేస్తుంది. గురూజీ. స్నానం అయిపోయిన సాది తెల్ల చందనం వేయండి. నమస్తే గురు. ఓం శుభం. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఓం నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. ఇప్పుడు పాత్రలు ఏ ఋతులో వాడాలో తెలియకుండా వెండి అయితే ఎప్పుడైనా వాడుకోవచ్చా గురూజీ? లేదు, వెండి ఈ వర్షాకాలం, చలికాలం అంత బాగుండదు. ఉదాహరణకు కొందరికి కఫశరం ఉంటుంది, ఇప్పుడు ఈ జలుబు చేస్తుంది, అటువంటి వాళ్ళు వెండి వాడకూడదు. ఎండాకాలం వాడవచ్చు. మరి మా ఇంకా తెలుసుకోవాలి అయితే ఎప్పుడు ఏ పాత్ర పెట్టాలనేది. జీవనకళ పుస్తకం ఒకసారి చూడండి. అట్లాగే గురూజీ. ఏ పాత్ర వాడాలో రాయడం జరిగింది. నీటిని ఎలా వాడుకోవాలి, సుమారు 100 సమస్యలు కూడా దూరం, 100 రోగాలను దూరం చేసుకోవచ్చు నీటితో. నీళ్లు వాడడం వస్తే, నీళ్లు సరిగా వాడడం వస్తే ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఓం నమస్తే గురూజీ. ఇంకెవరైనా? గురుజీ, తెల్ల చందనం అంటే గంధపు చెక్క గురుజీ. ఎర్రచందనం కూడా ఉంటుంది కదమ్మా. అవునవును. ఎర్రది కాదు, తెల్లది వాడాలి. తెల్లగా ఉండదు కదా, అదే గంధపు కలర్ అనమాట. ఇంకా ప్రశ్నలు, సందేహాలు? ఇప్పుడు మీ అనుభవాలు, అనుభూతులు ఏం అర్థం చేసుకున్నారు, ఏమి నేర్చుకున్నారు? పురుషులు ఏమి నేర్చుకున్నారు, తల్లులు ఏమి నేర్చుకున్నారు? చెప్పండి. ఆత్మ నివేదనకు సిద్ధంగా ఉండండి. ముందుకొచ్చి ప్రయత్నం చేయండి. ఆత్మ నివేదన భయపడకూడదు. చేయవలసింది అదే. నిరంతరం చేయవలసిన పని ఆత్మ నివేదన. నిరంతరం చేయండి. ఇప్పుడు మాతో ఈ ఉదయం ఈ సమయంలో మాత్రమే కాదు, నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. పరమాత్మకు విన్నవించుకుంటూ ఉండాలి. ఎప్పుడు అలవాటు చేసుకోవాలి. చివరికి మిగిలేదు ఇంకేమీ లేదు ప్రపంచంలో, పరమాత్మ తప్ప. చెప్పండి, మీకు కలిగిన బోధ ఏమిటి, ఏం అర్థం చేసుకున్నారు? ఓం నమస్తే గురూజీ. చెప్పండి. ఈ మంత్రం విన్న తర్వాత ఇన్ని రోజులు హోమం చేస్తున్నాం కానీ మిగతా అన్ని పాటించలేదు గురూజీ. అవి చేస్తే ఇంకా చాలా బాగుంటది. ఇప్పటి నుంచి చేయడానికి ప్రయత్నం చేస్తా గురూజీ. నమస్తే. తల్లుల గురించి ఏం అర్థం చేసుకున్నారు? హోమం, యజ్ఞం కాదు, తల్లుల గురించి ఏం అర్థమైంది? తల్లికి ఏమి తెలిసి ఉండాలి? తల్లికి అన్ని తెలిసి ఉండాలి. ఇంకా వంటశాలే ఔషధాలయము అనేది ప్రత్యక్షంగా ఇప్పుడు అర్థమైంది బాగా. తల్లి చేతిలోనే అంతా ఉంటుంది సర్వం. తల్లి గురించి ఇంకా
ఏం చెప్తాం గురుజీ అమ్మకు ఇంకా అమ్మకు అంతే. అవకాశం ఇవ్వాలి, అమ్మకు అవకాశం ఇవ్వాలి, అమ్మకు నేర్పించాలి, అమ్మకు అవగాహన ఉండాలి. అటువంటి ఏర్పాటు చేయాలి ఇంట్లో ఉన్నవారు. ఎక్కడో ఆ వైద్యుడు ఈ వైద్యుడు కాదు, అసలు వైద్యురాలు ఇంట్లోనే ఉంటుంది, అమ్మనే ఉంటుంది. ఇంకెవరైనా గురుజీ నమస్తే గురుజీ. చెప్పండి. ఇక్కడ అమ్మ అంటే భూమికి ఎంత ప్రాధాన్యత ఉందో అమ్మకి అంత ప్రాధాన్యత ఉందని తెలుసుకున్నాను. అది విద్యావంతులతో ఏం తెలియదు, దానికి ఆరోగ్య నియమంలో బాగానే పెట్టింది. ఇప్పటికైనా వాళ్ళు వంట చేసినప్పుడు రుచి చూస్తున్నారు గురించి. నువ్వు చూడాలి కదా, చూడాల్సిందే. చూస్తారు, ఇప్పటికైనా చూస్తారు. ఎవరైనా చూడాల్సిందే, చూస్తారు. వంట చేసారు తప్పకుండా చూస్తారు. ఉప్పు సరిగా ఉందా లేదా కనీసం అదైనా చూస్తారు. గురించి ఇంకెవరైనా? నమస్తే. నమస్తే ఓ గురించి. ఓ ఏం అర్థం చేసుకున్నారు అమ్మ గురించి చెప్పండి. తల్లులు చెప్పండి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. విదుషీమణులు కావాలి అని అర్థమైంది గురుజీ. ఎందుకంటే ఆయుర్వేదం తప్పకుండా తెలిసి ఉండాలి, వేదం విద్య కూడా తెలిసి ఉండాలి. తెలిస్తేనే రోగాలు రాకుండా ఎట్లా వంట చేసి పెట్టాలి, విద్యని ఎట్లా ఉపయోగించుకోవాలి, అందరితో ఎట్లా ఉండాలి, ఎవరికి ఏ భోజనం చేసి పెట్టాలి, ఎన్నో రకాల విద్యలు స్త్రీలోనే ఉంటాయని అర్థమైంది గురుజీ. స్త్రీ సరిగా వంట చేసి పెట్టి సంతోషంగా ఉన్నప్పుడే ఆ ఇల్లంతా కూడా యథా అన్నం తథా మనహ అని అంటారు కదా గురుజీ. ఎట్లాంటి మనసుతో ఆ వంట చేసి పెడితే అట్లాంటి బుద్ధి వాళ్ళకి వస్తుంది అని, ఆరోగ్యము అవన్నీ వస్తాయని అర్థమైంది గురుజీ. ధారణా శక్తి కానీ అన్నీ భోజనంలోనే ఉన్నాయి అని అర్థమైంది. నమస్తే గురుజీ. ఓ శుభం. ఇంకెవరైనా? ఓం నమస్తే నిర్మల. గురుజీ. ఓ నమస్తే గురుజీ. అదే ఈ విశ్వమంతా ఒక కలశం అయితే ఆ కలశంలో భగవంతుడు ఈ సోమలతాది రసాలు ఇవన్నీ కూడా పాలు పెరుగు సమస్తమైనటువంటి పదార్థాలన్నీ భగవంతుడు సృష్టించాడు. ఆ కలశంలో ఉన్న పదార్థాలని విదుషుమైనటువంటి ఆయుర్వేద తెలిసినటువంటి స్త్రీలు, విదుషుమైనటువంటి మహిళలు వారు దాన్ని జ్ఞానంతో తెలుసుకొని ఆ కలశంలో ఉన్న పదార్థాలను సేకరించి ఇంట్లో ఉన్న కలశంలో పెడితే ఆ కలశంలో ఉన్న పదార్థాలని ఈ శరీరం అనే కలశంలో వేస్తే శరీరంలో ఉన్నటువంటి సాత్విక బుద్ధి వలన ఈ బుద్ధి బలం కానీ మరి విద్యాబలం కానీ ఈ విధంగా శరీరానికి రావడానికి ఈ ఇటు విశ్వంలో ఉన్నటువంటి కలశంకి శరీరంలో ఉన్నటువంటి ఈ కలశంకి అనుసంధానం చేసినటువంటి ఈ విద్వాంసులైనటువంటి మహిళల వలనే అది సాధ్యమవుతుంది. వారు విద్వాంసులు అయినప్పుడే ఈ విధంగా మనము బుద్ధివంతులుగా విద్యావంతులుగా తయారవడానికి వాళ్ళు వార్త పనిచేస్తారని అర్థమైంది గురుజీ. నమస్తే. మీరు మంచి కవి అవుతున్నారా? బాగా కలిపారు. అంటే నాకు అది అనిపించింది గురుజీ. మరి శుభం. కల్పన బాగుంది. నిర్మలమ్మ గారు వస్తున్నారు పోతున్నారు. నిర్మలమ్మ గారు నమస్తే గురుజీ. చెప్పండి. ఆహారమే ఔషధం లాగా సేవించాలని అర్థమైంది ఈ మంత్రం ద్వారా. ఈ ఆహారాన్ని వండడం అనేది కూడా ముఖ్యంగా స్త్రీల బాధ్యతే కాబట్టి స్త్రీలు ఈ ఆరోగ్యపరంగా ఏ ఆహారాన్ని ఎలా వండాలి, ఆ వండేది కూడా రుచిగా వండి తృప్తిగా తినాలన్నమాట. ఏదైనా అది ఒకటే తృప్తి పరుస్తుంది కదా, కడుపు నిండి కంటే తృప్తిగా ఉంటుంది కాబట్టి అది తృప్తిగా ఉండాలి. తర్వాత ఆహారం ఔషధంగా ఉండే విధంగా ఆ స్త్రీలు కూడా ఆ విద్యని నేర్చుకుని కుటుంబ సభ్యులందరి యొక్క ఆరోగ్యం, తన ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం అందరినీ కూడా ఆమె చూసుకోగలదు. ఆమెకి వీళ్ళు సహకరించాలి, కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించాలి. ఆమె వండిన పదార్థాలను కూడా
ఆమెని తిన్న తర్వాత ఇది చాలా బాగుంది అనే స్త్రీని ఎప్పుడైతే ప్రోత్సహిస్తారో ఆమె ఇంకా చక్కగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కొందరు ఇదేం బాలేదు అదేం బాలేదు అంటారు, ఎంతో కష్టపడి చేసినా కూడా. అట్లా కాకుండా ఏదైనా పొరపాటు జరిగినా కూడా ఆ స్త్రీని ఎప్పుడు కూడా తిన్న తర్వాత వాళ్ళని కొంచెం ప్రోత్సహించితే కనుక ఇంకా చక్కగా వాళ్ళు వంట చేసి పెడతారు. కాబట్టి ఈ ఆహార పదార్థాలను చేసేటటువంటి మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఆయుర్వేద జ్ఞానాన్ని పెంచుకోవాలి. తర్వాత ఈ పదార్థాలను కూడా మంచి మంచి పదార్థాలు, శ్రేష్టమైన పదార్థాలను తీసుకొచ్చుకుని ఆ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆమెని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సహించాలని నేను అనుకుంటున్నాను గురుజీ. ముందు అమ్మ ఆరోగ్యంగా ఉండాలి. అవును, తన ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా. ఆమె తినదా తినలేదా అనేది కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చూసుకుంటూ ఉండాలి. ఆమెను కూడా ఆమె అందరికీ పెడుతూ ఉంటుంది, ఆమెను కూడా అందరూ చూసుకోవాలి, ప్రోత్సహించాలి. నమస్తే గురు. శుభం. ఇంకెవరైనా ఏమర్థం చేసుకున్నారు? ఇంకా అమ్మకు నేర్పించాలి ముందు. సూచనలు ఉన్నాయా? ఏమైనా సూచనలు? సంక్రాంతి గుర్తుకొస్తుందా? ఏమైనా మార్చుకుంటున్నారా? మార్పులు వస్తున్నాయా? మార్పు కోసం సంకల్పం చేసుకుంటున్నారా? గత సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతి వరకు ఏమైనా మార్పులు జరిగాయా? జరిగాయి గురూజీ. ఏం జరిగాయి? ఒకటేంటి చెప్పండి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ఆహారం మార్చుకున్నప్పుడు ఆరోగ్యం మంచిగా అయింది. ఆరోగ్యంతోనే ఆలోచనలు కూడా చాలా మార్పు జరిగాయి. ఆహారాన్ని మార్చుకుంటే ఏ గుణము పనిచేస్తుందో అర్థమవుతుంది గురుజీ. గమనిస్తే ఆరోగ్యం కూడా బాగుంది. ఆరోగ్యం బాగుంది కాబట్టి ఇంకా ఉత్సాహం కూడా పెరుగుతుంది. శ్రద్ధాన్ని నాలో కలిగిన మార్పులు అవి కూడా. శుభం. ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకు ఏ మార్పు రావాలో ఇటువంటి సంకల్పాలు తీసుకుంటారు. ఆ రోజు ప్రయత్నించదురు. కానీ ఈరోజు కొందరు చెప్పండి, ఇంకెవరైనా మార్పులు గత సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతి వరకు కలిగిన మార్పులు ఒకటేండు. మిగతా వారు సుజాతమ్మ గారు ఏ మార్పులు జరిగాయి? సంక్రమణం, సంక్రాంతి ఓం నమస్తే గురూజీ. చెప్పండి. చాలా మార్పులు జరిగినాయి గురూజీ. ముఖ్యంగా అవగాహన బాగా పెరిగింది గురూజీ. అనుభూతులు పెరిగాయి. కాకపోతే ఇంకా వాసనలు, విఘ్నాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆచరణ అంటే ఆచరణ అనేది ఎంత అవసరమో అనేది తెలిసి ఆచరించడం అనేది అయితే చేశాను గురూజీ. శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు వచ్చాయి గురూజీ. ముఖ్యంగా ముందు విన్నదాన్ని ఒకసారి విన్నా, మళ్ళీ విన్నా అది ఎప్పుడో విన్నట్టుగా అనిపించేది. కానీ ఆచరించడం వలన అది ఇంకా స్థిరమైపోతుంది. చాలా పెరిగింది గురూజీ. అవగాహన ఒకటి అని చెప్పలేను గురూజీ. నెమ్మదిగా మార్పు వస్తూ ఉంది. అది తెలియకుండానే జరిగిపోయింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బాగుంది గురూజీ. ఒక విశ్వాసం వచ్చింది ఏంటంటే, ఏదైతే
పరమాత్మని పొందాలి అనే ఒక లక్ష్యం ఉందో అది సరైన మార్గంలోనే వెళ్తున్నాను, దానికి కావలసిన జ్ఞానం అనేది లభించింది అంటే గురువులు చెప్పేది సత్యమే, కానీ నా అవగాహన అది, నాలో స్థిరపడ్డ భావం చెప్పాను. ఆ మార్పు అయితే ముఖ్యంగా జరిగింది గురూజీ. నమస్తే గురూజీ. ఓ ఇంకెవరైనా మార్పులు గత సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు ఓం నమస్తే గురుజీ. చెప్పండి. రోజు చెప్పే మీ సందేశం వల్ల జీవితంలో కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు తెలుసుకొని సవరించుకొని మనసు ప్రశాంతంగా ఉంటుంది. పొరపాటు జరగవు, పొరపాటు జరుగుతూ ఉంటాయి కాదు వాక్యము, పొరపాట్లు చేస్తూ ఉంటానని చెప్పండి. చేస్తూ ఉంటాను. పొరపాటు అనుకోకుండా జరగవు. అది పొరపాటు అని తెలియకుండా చేస్తుంటాను. ఇప్పుడు గ్రహిస్తున్నాను, ఓహో ఇది పొరపాటు కదా అని మళ్ళీ సవరించుకుంటున్నాను. ఇంతకుముందు తెలిసేది కాదు అసలు. అది నాలో జరిగిన మార్పు గురుజీ. నమస్తే. ఆత్మ నిరీక్షణ అవుతుంది, ఆత్మ పరిశీలన అవుతుంది. శుభం. ఇంకెవరైనా మార్పులు రేపు కొందరు చెప్పండి, తర్వాత ఎల్లుండి అలా ప్రయత్నం చేయండి. సంక్రాంతి ఆ రోజు సంకల్పం తీసుకునే ప్రయత్నం చేయండి. 1-2 సంకల్పాలు ఎక్కువ అవసరం లేదు. వ్రతం తీసుకోవాలి. ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకు మార్పు ఇలా మార్చుకుంటాను, అటువంటి పురుషార్థం చేస్తానని చెప్పేసి. సరే, ఇప్పుడు ఒక సూచన ఏంటంటే, నేను 14 నాడు బయలుదేరి 15 గుంటూరు కూచిపూడి అటు వెళ్తున్నాను. కూచిపూడిలో ఈ చాణక్య నీతి తరగతి సాయంత్రం పూట తరగతి ప్రారంభమవుతుంది. అక్కడ పండిత గోపదేవ శాస్త్రి గారి జన్మస్థానం ఆ ఊర్లో. ఇదొక సూచన. పుస్తకాలు ప్రయత్నం చేయండి. చాణక్య నీతి దర్పణం, వెంకయ్యారి గారి అనువాదం ఉన్నటువంటి పుస్తకాలు బాగుంటాయి. అవి ఆ పుస్తకాలు తెప్పించుకోండి. చాణక్య నీతి దర్పణం ఆ పుస్తకం పేరు. ఇది సూచన. ఇప్పుడు ఆత్మ నివేదన ఎవరు సిద్ధంగా ఉన్నారు? తొందరగా ప్రారంభించండి, ఆలస్యం చేయకుండా. నమస్తే గురుజీ. చెప్పండి. నా పేరు కుమర పప్పల నాయుడు, చీపురుపల్లి ఆర్య సమాజం. సర్వేభ్యో నమః. హే పిత, ఈ చరాచర జగత్తుని సృష్టించి పోషించి లయం చేసి వేద జ్ఞానాన్ని ఇచ్చి మేము చేసే కర్మలకి ఫలితాన్ని ఇచ్చినటువంటి హే పరమేశ్వర, ఇవి చేసినటువంటి అనంతమైనటువంటి ఉపకారాలలో ఆ ఉపకారాలను తెలుసుకొని నేను కూడా నా జీవితంలో పరోపకారం కోసం ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. తల్లి 9 మాసాలు మోసి పెంచి విద్యాబుద్ధులు చెప్పించి ఈ విధంగా తయారు చేసినటువంటి ఆ తల్లికి ఎన్నెన్ని జన్మలు ఎత్తినా ఆ రుణం తీర్చుకోలేం ప్రభు. ఈ నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురువు ప్రభు. హే పరమేశ్వర, నీవు ప్రశంసనీయుడు ప్రభు. నీ ప్రశంసనీయత నేను ప్రశంసించడానికి
ఈ సృష్టిలో ఉన్నటువంటి నా మస్తిష్కానికి అందనటువంటి ఈ సృష్టిలో రచన నైపుణ్యం కానీ కళా నైపుణ్యం కానీ చూస్తుంటే నా శరీరంలో ఉన్నటువంటి ఈ శరీర నిర్మాణం కానీ సృష్టిలో ఉన్నటువంటి అనేక పదార్థాల నిర్మాణంలో కానీ చూస్తుంటే నీ పరాక్రమము నీ కళా నైపుణ్యం చూస్తే అత్యంత అద్భుతంగా ఉంది ప్రభు. ఆ సృష్టిని చూసి నేను కూడా ఆ నైపుణ్యాన్ని ఆ సామర్థ్యాన్ని ఆ పరాక్రమాన్ని కూడా నేను కూడా వాడుకుంటున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే సాధన చేస్తూ ఇంతకుముందు కూడా ఈ సృష్టి ఏంటి, అసలు నేనేంటి, పరమేశ్వరుడు ఏంటనే విషయం తెలియక యథార్థమైన విషయం తెలియనందువలన మేము నీ యొక్క ఆనందాన్ని పొందలేకపోతున్నాం ప్రభు. కానీ ప్రాతకాలంలో నా జీవితంలో ఈ వేద విద్య గురించి ఈ జన్మలో మోక్షం పొందితే పర్వాలేదు, కానీ వచ్చే జన్మలో గురుకులంలో చదవాలని. ఎందుకంటే ఈ జన్మకి సంస్కృతం కానీ వ్యాకరణం కానీ ఈ బ్రాహ్మణ గ్రంథాల వ్యాఖ్యానాలు ఇవేవి తెలియవు కావున, కానీ వేదాలు చదవాలి చదవాలి అన్నటువంటి జిజ్ఞాస మరి ఉండేది. అది ఇప్పుడు ఈ యజుర్వేదం ద్వారా గురుకులం జాయిన్ అవ్వకుండా ప్రవేశం కాకుండా ఈ విధంగా ప్రాతకాలంలో వేదాన్ని చదివే అదృష్టము గురువుగారి ద్వారా ఈ రకంగా లభించడం అన్నటువంటిది అనేకమైన విషయాలు ప్రతిరోజు కూడా ఒక నూతనమైనటువంటి కలశంలో వేసిన పదార్థాలు ఏ విధంగా అయితే శరీరానికి ఉపయోగపడతాయో ఆత్మనే కలశంలో ప్రతిరోజు కూడా గురువుగారు చెప్పిన విషయాలను వింటుంటే ఒక కొత్త నూతన ఉత్తేజం కలుగుతుంది ప్రభు. ఇంత విజ్ఞానాన్ని, ఇంత విద్యని, ఇంత బలాన్ని, ఇవన్నీ మా శారీరక బలంకి, మానసిక బలంకి, ఆత్మ బలం కూడా, ఇవన్నీ కూడా మేము ప్రతిరోజు కూడా మేము తీసుకునే ఆహారం ఎలా తీసుకోవాలి, ఏ విధంగా మేము సాధన చేయాలి, ఏ విధంగా సాధన చేస్తే మానసిక బలము, బుద్ధి బలము, విద్యా బలం ఇవన్నీ లభిస్తాయనే విషయం ప్రతిరోజు కూడా ఈ సత్సంగాలు వినడం వలన ప్రతిరోజు కూడా సాధన చేసుకోవడానికి ఈ విషయం ఎంతో మాకు ఉపయోగపడుతుంది ప్రభు. హే పరమేశ్వర, విద్య అమృతం అసలుతే, విద్య వలనే మోక్షం లభిస్తుంది. అటువంటి విద్యని ఎంత తెలుసుకున్నా నీ యొక్క అనంతమైనటువంటి విద్య గురించి తెలుసుకుంటే అసలు మాకు నేను నేర్చుకున్నది ఏంటి అని అనిపిస్తుంది. నిజంగా అసలు వాస్తవంగా ప్రతిరోజు కూడా ఏవో విషయాలు నేర్చుకోవాలని జిజ్ఞాస కలుగుతుంది ప్రభు. ప్రతి క్షణం కూడా మీ యొక్క స్మరణ చేస్తూ, నిత్యము యజ్ఞం చేస్తూ, పరోపకారం చేస్తూ, మీరు ఇచ్చినటువంటి విద్యను నేర్చుకున్న విద్యని నాకు తెలిసిన జ్ఞానంతో 10 మందికి ప్రచారం చేస్తూ ప్రతిరోజు కూడా నీ యొక్క దివ్యమైన ఆనందాన్ని అనిపిస్తున్నాం ప్రభు. అటువంటి జన్మ లభించినందుకు చాలా అదృష్టవంతుని ప్రభు నేను. ఏ పరమేశ్వర, ధనాది ఐశ్వర్యాలు, భౌతిక సంపదలు, ఆధ్యాత్మిక సంపదలు, కనీసం మానవుడికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా నాకున్నాయి ప్రభు. ఇప్పుడు నాకు శారీరక ఆరోగ్యము, మానసిక సంతృప్తి, బుద్ధి వివేకము ఉన్నప్పుడు నీ యొక్క ఆనందాన్ని పొందగలని ఇప్పుడిప్పుడే గురువుల ద్వారా తెలుసుకొని సాధన చేస్తున్నాను ప్రభు. ఇటువంటి దివ్యమైన శరీరాన్ని ఇచ్చినటువంటి నీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభు, కృతజ్ఞత ప్రభు. ఓం శం. కళ్ళు మూసుకోండి. ఆసనం స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం ఒకసారి. ఏ శాశ్వత పిత, శాశ్వత మాత, పరంపిత పరమాత్మ,
అంతా నీవే, జగమంతా నీవే ప్రభు. ఏ బాధలు లేకుండా ఉండాలంటే తమరి ఉపాసన, తమరి ఉపాసనే మహా ఔషధం, పరమౌషధం ప్రభు. తమరి ఆనంద రసాన్ని ఆస్వాదించినప్పుడే అన్ని బలాలు కలుగుతాయి. సుమరసమైన, అమృత రసమైన తమరి ఆనంద రసమే కావాలి ప్రభు. ఈ ప్రపంచంలో ఎన్ని పదార్థాలు ఉన్నప్పటికీ, ఎన్ని రుచికర పదార్థాలు ఉన్నప్పటికీ తమరి ఆనంద రసం ముందు పనికిరావు ప్రభు. ఆనందరసమే కావాలి. తమరి ఆనందంతోనే ఆరోగ్యం, అసలైన ఆరోగ్యం ఆత్మ సంతృప్తి, ఆత్మ ప్రసన్నంగా ఉన్నప్పుడే అని అర్థమవుతుంది ప్రభు. ప్రసన్నాత్మేంద్రియ మనఃస్వస్థ ఇది విధీయతే. ఆత్మ ప్రసన్నతయే, ఆత్మానందమే, ఆత్మ సంతృప్తి ఆరోగ్యానికి మూలం, పరమౌషధం తమరే ప్రభు. తమరి ఉపాసనలోనే అన్ని, తమరి సన్నిధిలో ఉండడమే అన్ని సంబంధాలు. ఎందుకంటే తమరే మాత, తమరే పిత, తమరే భ్రాత, తమరే త్రాత, తమరే గురువు, ఆచార్యు, రాజా, మహారాజ్, చక్రవర్తి, మిత్ర, బంధు, సఖ, ఆచార్య, అన్నీ తమరే ప్రభు. అన్ని రకాల విద్యలను అందించి వేదాన్ని అందించిన తమరు. వేదాధ్యయనం చేస్తే, వేదానుకూలంగా జీవిస్తే ఆనందమే ఆనందం, ఆరోగ్యమే ఆరోగ్యం అని అర్థమవుతుంది ప్రభు. తమరి ప్రేరణ, అంత ప్రేరణ, తమరి ప్రేరణను అర్థం చేసుకుంటే ఆనందమే ఆనందం, ధైర్యమే ధైర్యం, ఉత్సాహమే ప్రోత్సాహమే. ఏ నిరుత్సాహం ఉండదు, ఏ నిరాశ ఉండదు. తమరి ఆరాధనే కావాలి ప్రభు. ఆరాధన, ఆరాధన తమరి ఉపాసనయే. తమరిని సేవించడమే, తమరిని పూజించడమే, తమరి ఆదేశాలను ఆచరించడమే అసలైన సత్కారం, పూజ, సేవ. ఇంతవరకు అర్థం కాక ఎవరో చెప్పినట్టు విన్నాం, ఏదో చేసాం ప్రభు. ఇప్పుడు వారు వీరు కాదు, తమరు చెప్పినట్టు చేయాలి. ప్రపంచం కాదు, పరమాత్మ తమరే ప్రభు. తమరే పరమాత్మ, తమరే మాతా పిత, అంతా తమరే. తమరే ఆధారం, సదా ఆధారం, సర్వాధారం తమరే ప్రభు. సమర్పణం, సమర్పణం, ఆత్మార్పణం. తమరిచ్చిన పదార్థాలనే సేవించాలి, వికృతం చేసుకుని కాదు. తమరిచ్చిన ఆహారాన్నే భుజించాలి. భోజనం విభజామి అన్నారు. ఎవరెవరికి ఏ భోజనం అవసరమో, ఏది అనుకూలమో తమరే సెలవిచ్చినారు. తమరే వేదాల ద్వారా నిర్ణయించినారు, ఉపదేశించినారు. ఏ పక్షికి, ఎటువంటి పక్షికి ఎటువంటి ఆహారం, ఏ పశువుకు ఏ ఆహారం, ఏ ప్రాణికి ఏ ఆహారం, మనిషికి ఏ ఆహారం, పెద్దవారికి ఏ ఆహారం, పిల్లలకి ఏ ఆహారం
తమరే విభజించినారు. రకరకాల పక్షులకు రకరకాల ఆహార పదార్థాలు, ఎవరెవరు ఏదేది తినాలో, ఏ కాలంలో ఏ ఋతువులో ఏది సేవించాలో తమరే సెలవిచ్చినారు ప్రభు. తమరి ఉపదేశాలను, ఆదేశాలను అర్థం చేసుకుని ఆచరిస్తే ఆరోగ్యమే ఆరోగ్యం, ఆనందమే ఆనందం, బలమే బలం. శరీరంలో బలం, మనసులో బలం, ఆత్మలో బలం. అప్పుడే ఆనందమే ఆనందం. అందుకే తమరు చెప్పినట్టే వినాలి. తమ గుణాలని నింపుకోవాలి. అందుకే తమరు ఉపాసన చేయాలి. మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం మోక్షమే. పరమ కర్తవ్యం తమరు ఉపాసనే, ఈశ్వరోపాసనే. తమరిని విడిచి ఉండలేం ప్రభు. మేము మర్చిపోయిన తమరు మర్చిపోరు ప్రభు. ఎందుకంటే తమరే మాతా పిత, సర్వం తమరే. మేము నిర్లక్ష్యం చేసినా, మర్చిపోయినా, దూరంగా వెళ్ళిపోయినా, ఎక్కడున్నా అక్కడే ఉంటారు తమరు. అక్కడే పట్టుకుంటారు, ఘోషిస్తూనే ఉంటారు, ప్రేరణ ఇస్తూనే ఉంటారు, తడుతూనే ఉంటారు, ఉపదేశిస్తూనే ఉంటారు. సదా నిరంతరం నిత్యం. నిజమైన మాత తమరే. హే శాశ్వత పిత, శాశ్వత మాత, శాశ్వత భ్రాత, శాశ్వత గురు, ఆచార్య, బంధు, మిత్ర, సఖ, తమరికి వందనాలు ప్రభు. ధన్యవాదాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా, సాధకులారా, పూర్ణ పురుషార్థం చేసి ఈ జన్మతోనే మోక్షం పొందే ప్రయత్నం చేద్దాం. మార్చుకుందాం, ఇంకా మార్చుకుందాం. మారాలి. మనిషి మారాలి. మనమే మారాలి. నేనే మారాలి. ఈ సంకల్పంతో మీ అందరికీ అభినందనలు, అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శుభం. కళ్ళు మూసుకుని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకొని ఒకసారి దీర్ఘ శ్వాస. శ్రద్ధతో, భక్తితో, భావనతో మార్పు రావాలి. సంక్రమణ జరగాలి. సమ్యక్రాంతి జరగాలి. ఈ భావనతో ఓంకారం శ్వాస నింపండి. ఓ శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమో. శుభం. ముగించేద్దాం. ఓం.